మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో స్థానిక బూడిదగడ్డ బస్తీలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. గంజాయి నిర్మూలనకై గతంలో గంజాయి సరఫరా చేస్తున్న వారిని గుర్తించి వారి ఇండ్లలో నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ ద్వారా తనిఖీలు చేశారు. తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 45 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఏసీపీ మాట్లాడుతూ తమ ప్రాంతంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించిన వెంటనే పోలీసులకు ప్రజలు సమాచారం ఇవ్వాలని, తల్లిదండ్రులు పిల్లలను ఎప్పుడూ పర్యవేక్షిస్తూ ఉండాలని, యువత గంజాయికి బానిసవుతున్నారని, గంజాయి నిర్మూలనకు ప్రజలు తమ వంతుగా పోలీసులకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సీసీ కెమెరాలు పెట్టుకోవాలి. ఇక్కడ ఉన్నాయా సీసీ కెమెరాలు? మంచి పని చేసావా? ఇప్పుడు మనకు మొన్న సో ఇదే విధంగా ఈరోజు మేము బెల్లంపల్లి టౌన్ నుంచి తర్వాత నేరులో ఉన్నటువంటి పిల్లలు కూడా, చిన్న పిల్లలు కూడా తెలియకుండా వాటికి అలవాటయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు అట్లా సస్పెండ్ కనిపించిన వాళ్ళ పేర్లు ఉన్నా కూడా మాకు చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య మన కమిషన్ సమాచారం ఇవ్వాలి. అట్లాగే ఎవరైనా వచ్చి మన దగ్గర ఉన్నప్పుడు ఇల్లు కిరాయి కావాలన్నప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు కలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళ యొక్క డీటెయిల్స్, వాళ్ళ యొక్క ఐడెంటిటీ మనం తప్పకుండా మన ఏసీపీ గారి ఆధ్వర్యంలో మేము శ్రీశైలం రూరల్ సిఐ గారు, నేను, అదేవిధంగా 5 ఎస్ఐలు తర్వాత మంచిర్యాల డీసీపీ గారి ఆదేశాల ప్రకారం బెల్లంపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో బూడిదగడ్డ బస్సులో ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ మేము దీంట్లో మా స్టాఫ్, మా సబ్ డివిజన్ స్టాఫ్ మరియు స్పెషల్ పార్టీ తర్వాత డాగ్ తోటి బూడిదగడ్డ బస్సు అంతా చెక్ చేయడం జరిగింది. ఈ యొక్క కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఈ యొక్క ప్రజల రక్షణ కోసం, భద్రత కోసం చెకింగ్ చేస్తూ ఉన్నాము. ప్రతి నెలలో పోలీస్ లిమిట్స్ లో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం కండక్ట్ చేస్తున్నాము. ఈరోజు జరిగినటువంటి ఈ ప్రోగ్రామ్ లో మనకి ఒక 45 వెహికల్స్ మనము స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటికి తగినటువంటి పేపర్స్, డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా పరిశీలిస్తాము. అన్ని డాక్యుమెంట్స్ ఉంటే మేము వారికి తిరిగి హ్యాండ్ చేస్తాము. లేని వాటికి లీగల్ గా వాళ్ళకి యాక్షన్ తీసుకొని మళ్ళీ ఇచ్చేస్తాము. అట్లాగే ఒక ఆటోను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ డాగ్ తోటి మనము కొన్ని హౌజెస్ ని గతంలో గంజాయి కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో కొంతమందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత కొన్ని సస్పెక్టెడ్ హౌజెస్ మనం చెక్ చేసాము. కానీ దాంట్లో మనకు ఎలాంటి మెటీరియల్ దొరకలేదు. తర్వాత ఈ సందర్భంగా మనం ఒక ఏం మెసేజ్ ఇచ్చినామంటే, ఎవరైనా ఈ ఏరియాలో ఈ బూడిదగడ్డ బస్సు ప్రాంతంలో కానీ ఎక్కడైనా కానీ ఒక న్యూ పర్సన్స్ ఎవరన్నా కొత్త వాళ్ళ మూవ్మెంట్ అయినప్పుడు, ఎవరన్నా ఇక్కడ కిరాయి ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఐడెంటిటీ తీసుకోవాలి. అట్లాగే ఆధార్ కార్డు అవన్నీ తీసుకోవాలి. తర్వాత పోలీస్కి సమాచారం ఇవ్వాలి. వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ఏమైనా అనుమానాస్పదంగా ఉంటాయని చెప్పడం జరిగింది. అట్లాగే యొక్క గంజాయి యొక్క సమస్య, దాని యొక్క తీవ్రతను పెట్టి అట్లాంటివి కూడా ఎవరైనా అమ్మినా కానీ తర్వాత తాగినా కానీ అది ఒకరి ద్వారా ఒకరికి సమాజానికి అంతా చెడు చేస్తుంది. కాబట్టి ఎవరైనా కూడా సమాచారం ఇవ్వాలని మనం చెప్పడం జరిగింది. ఈ యొక్క తర్వాత కెమెరాస్ కూడా, సీసీ కెమెరాస్ కూడా పెట్టుకోవాలి ఇంపార్టెంట్ చౌరస్తాలో అని మనం చెప్పడం జరిగింది. ప్రజలందరూ మాకు సహకరించారు. అందరికీ ధన్యవాదాలు.